ఎథికల్స్ లీగల్ అనేది పాయింట్ ఇంతకుముందే చెప్పాను. దానికన్నా ఇప్పుడు ఖచ్చితంగా అపోజ్ చేస్తాను. ఎందుకంటే చాలా ప్రమాదం ఉంది. తెలంగాణకు చాలా ప్రమాదం ఉంది. ఇన్వెస్టరు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన శిష్యుడు ఆల్రెడీ తెలంగాణ ప్రయోగాన్ని విఫల ప్రయోగం ఆయనకు వస్తుంది. ఆయన కోపానికి భయపడేట్లు ఎవరు లేరు ఇక్కడ. ఉద్యమం అప్పుడే భయపడలేదు, ఈయనప్పుడు ఈయనకేం భయపడతాం, పదవిలో ఉన్న కూడా భయపడే అక్కరేం లేదు. అదే తెలంగాణ ప్రయోగాన్ని విఫల ప్రయోగం చెప్పడానికి, తెలంగాణని నాశనం చేయడానికి, తెలంగాణ ప్రయోగాన్ని విఫలం చేయడానికి కుట్రతోటి ఆ రోజు ఎమ్మెల్సీలను కొనే ప్రయత్నంలో కెమెరాల సాక్షిగా దొరికినటువంటి A1 A2లు ఇప్పుడు 2 రాష్ట్రాలు రిప్రజెంటివ్గా ఉన్నారు. వీళ్ళు రహస్య ఎజెండాగా, ఎవరి రహస్య ఎజెండా వాళ్ళకు స్పష్టంగా చెప్పబోతున్నారు. రేవంత్ రెడ్డి ఎజెండా ఉంది, ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలి, కాంగ్రెస్ నుంచే ఉండాలి. ఆయనకి నియమం లేదు, స్పష్టంగా చెప్తున్నాను. కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఉండాలని కూడా ఆయన ఆ పట్టింపులు ఏం లేదు. దానికి కూడా నేను ఎందుకు వచ్చి కూడా చెప్పబోతాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు కేసీఆర్ టార్గెట్, రేవంత్ రెడ్డికి కేసీఆర్ టార్గెట్, మోడీకి కేసీఆర్ టార్గెట్. ఎందుకు అంటే ఈ దేశంలో ఏ నాయకుడు కూడా ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి వందలాది నాయకులు ఎవరు కూడా పత్రికాముఖంగా సవాలు వేస్తూ నిన్ను గోకకున్నా నేను గోకుతూనే ఉంటా, నీ సంగతి తెలుస్తా, నీ సవాలు విసిరి దాని తగ్గట్టి కార్యాచరణ చేసుకొని కెమెరాల సాక్షిగా అలా వాళ్ళ ఏంటి ఆ గురువు అంటారు కదా వాళ్ళని, ఆర్ఎస్ఎస్ నాయకుడు సార్ పేరు అసలు రావట్లేదు, మోహన్ భగత్ కాదు కండి, ఫామ్ హౌస్లో పట్టుకున్నారు కదా వాళ్ళ సంతోష్ గారిని దోషిగా నిలబెడుతూని చూపిస్తూనే వీళ్ళు మ్యానిపులేట్ చేయకుండా, అవకాశం చేయకుండా లీగల్గా ప్రతి కోర్టుకు ఆయన ఫైల్స్ పంపించింది. ఇవన్నీ కూడా కక్ష ఉంది, వాళ్ళకు కోపం ఉంటుంది. కక్ష అని పేరు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా కోపం ఉంటుంది. అంటే వాళ్ళ టార్గెటెడ్ కేసీఆర్ ఏమైనా చేసుకుని రాజకీయంగా నిర్మూలించడం మాకు అభ్యంతరం లేదు. కానీ ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆ స్కాములు మీకు కూడా నేనే చెప్తున్నా, స్కామ్ ఏమైనా చేసుకోండి రాజకీయంగా, నేను చెప్తున్నా రాజకీయంగా ఏమైనా చేసుకోండి, నాకు అక్కర్లేదు. కానీ ఈ అవసరాల దృష్ట్యా కేసీఆర్ని కొట్టాలను, తెలంగాణలో ఇక మన చంద్రబాబు నాయుడు రావాలను, తన పదవి కాపాడాలని మొలాఖతుగా చేస్తూ తెలంగాణ కేసీఆర్ని టార్గెట్ చేసి ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ వీళ్ళ దృష్టి అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక డమ్మీ టూల్గా వాడబడుతున్నాడు. అక్కడ ఆదాని అమ్మాయిలకు అప్పచెప్పడానికి, ఆయన పదవి కాపాడడానికి మోడీకి సరెండర్ అయిపోయారు. ఇక్కడ కేసీఆర్ తీసుకోవడానికి హైదరాబాద్ మీద పెత్తనం చేస్తానికి, హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ విఫల ప్రయోగం చేయడానికి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి టూల్గా ఉపయోగపడుస్తూ ఈయన రేవంత్ రెడ్డికి నాకు పదవి ఉంటే చాలనుకుంటున్నాడు. దీనివల్ల రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినేది ఉంది. ఖచ్చితంగా నేను ఖండిస్తూనే ఉంటాం. ఎందుకంటే తెలంగాణ కలకట్టకు బారిపోయినట్టు చంద్రబాబు ఈరోజు హైదరాబాద్లో కాలు పెడతానికి నిన్నటి ఎన్నికల్లో పోటీ చేసి అభ్యంతరం ఉండకపోవచ్చు, రాదు నాకు, నిన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. మరి ఈ రోజు ఎందుకు వస్తున్నాడంటే కుట్ర ఉంది, అవకాశం ఉంది. నాకు ఒక విషయం అర్థం కాలేదు, వీళ్ళు విభజన హామీలు మాట్లాడడానికి వచ్చారు కానీ దీని మీద ఏం మాట్లాడలేదు, మ్యానిపులేటెడ్ చేశారు, మ్యానిపులేటెడ్. అక్కడ ప్రగతి ప్రజాభవన్ సాక్షిగా తెలంగాణ తాకట్టు పెడుతూ తెలంగాణకి హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతానికి వెళ్లే దిశగా నెట్టబడుతున్నారు, ఈ కుట్ర చేస్తున్నారు. సిగ్గు మేము పడుతున్నాం, ఈ ప్రమాదం ఉంది ఖచ్చితంగా, ఈ ప్రమాదం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈ పార్టీ ఫిరాయింపులని అభ్యంతరం చెప్తున్నారు. ఈ ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారు కలిస్తే తెలంగాణ ప్రయోజనాలు బాగుపడతాయా, ఏం జరిగినాయి, ఎలకలం పడదాం, ప్రకటించకుండా దొంగతనం చేసేటోడు ఇలా ప్లాన్ ప్రకారం పోతున్న ప్రకటిస్తారా? నేను అట్లా చేస్తున్నా అని చెప్పి ఈ విధంగా చేసినప్పుడు మనం నిజంగా ఫలితాలు కనబడబోతున్నాయని చెప్తున్నాడు. దొంగలు కుట్రలు ఎవరు బయటకు చేయరు. నేను అందుకని ఈ ఫిరాయింపులను నేను ఖండిస్తున్నాను. ఈ విధంగా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీయడం మాత్రం ప్రజలు మాత్రం ఊరుకోరు. మీరు ఏదైతే టార్గెట్గా పనిచేస్తున్నారు, ఏ టార్గెట్గా పనిచేస్తున్నారో కేసీఆర్ నిర్మూలించాలని నరేంద్ర మోడీ అనుకుంటే రాహుల్ గాంధీ ఏం చేయలేకపోయాడు. ఆయన ఉనికికే ప్రమాదం వచ్చింది. అదే మోహన్ భగత్ గారు బహిరంగంగా విమర్శించాడు మోడీని. అది రాజకీయ వాళ్ళ ఇంటర్నల్ విషయం, అందులో వెళ్ళదలుచుకోలేదు. కానీ ఆ పని కాలేదు, వాళ్ళ హిందుత్వం పనిచేయలేదు. అంటే ఒకరు కేసీఆర్ చేసాడు ఇక్కడ కాంగ్రెస్ నిర్మూలించాలను, నిన్న తెలుగుదేశం పార్టీ రాకూడదు కానీ మళ్ళీ పుట్టుకొస్తుంది. ఈ విధంగా చేసుకుంటే కేసీఆర్కు రాజకీయంగా పునాది, కేసీఆర్ని మేము నిర్మూలించగలుగుతారేమో రాజకీయంగా, కానీ తెలంగాణ ప్రయోజనాలకు వస్తే మాత్రం మళ్ళీ ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది తొలి మళ్ళీ కాదు, మరో ఉద్యమం సిద్ధంగానే ఉంటుంది. ఉద్యమాలకు అలవాటు పడే తెలంగాణ బిడ్డలు 90 ఏళ్ళ నుంచి రెడీగా ఉన్నాం, మళ్ళీ చేస్తాం. దానికి ప్రూఫ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి సీఎం అయినప్పుడు
మరి కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నడిచింది ఏంది ఇదే మీటింగ్, ముఖ్యమంత్రుల మీటింగ్. ఒక్క పాయింట్ కూడా ఇప్పటిదాకా చేయలేదు. అంత సీనియర్ లీడరు ఈ రోజు ఎందుకు ఒప్పుకోలేదు? డ్రగ్స్ ఎందుకు కేసీఆర్ని కేటీఆర్ టార్గెట్ గా మీటింగ్? డ్రగ్స్ ఎక్కడ దొరికింది? నీకు పోర్టులో ఎన్ని వేల కింటాల దొరికింది. దాని వెనక కేసు ఏంటి? ఆంధ్రప్రదేశ్లో జరిగిన కేసుల గురించి వీళ్ళకి అక్కర్లేదు. వాళ్ళ ఆ రాజకీయ నాయకుడు ఎవరో తెలుసు అందరికీ. అదే తెలుగుదేశం నాయకులతో జరిగిన కేసు. ఆ టాపిక్ మీద ఇది ముఖ్యమా? తెలంగాణ హామీల కన్నా చంద్రబాబు నాయుడు ఇష్టం ఉన్నట్టు ఆట ఆడుకుందాం అనుకుంటారు. ఎర్రగా రేవంత్ రెడ్డిని వేసిండు. మీరు చూడండి, ఇదే చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ డిస్కషన్ జరుగుతూనే ఉంటాయి. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ కాంగ్రెస్ వేలపాటి శ్రవణ్ గారికి, అదేవిధంగా సునీల్ గారికి, అదేవిధంగా విజయ్ గారికి, అదేవిధంగా పివి రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చర్చలో పాల్గొన్నందుకు. సో మరో డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్.